పౌలు ప్రార్థన చేస్తుంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15 నుంచి ప్రార్థన చేస్తూ ఉంటాడు. 3వ అధ్యాయంలో కూడా ఆయన ప్రార్థన చేస్తాడు. ఈ ప్రార్థన మీరు డైలీ చేస్తే బాగుంటుంది. ప్రార్థన అంటే యేసయ్యా నాకు జాబ్ కావాలి ప్రభా, నాకు ఇంకా అది కావాలి ప్రభా, ఇది కావాలి ప్రభా అని అవసరాల చిట్టా చెప్పడం కాదు. ఇప్పుడు ఒకసారి ఎఫెసీ తీయండి, ప్రార్థన ఎట్లా చేయాలో చెప్తాను. దేవునికి స్తోత్రం. ఎవరైనా తెరవబడిన బైబిల్తో వాక్యాన్ని చదువుకుంటూ ప్రార్థన చేస్తారా? చెప్పండి, చేస్తారా? హల్లెలూయా. వచనాన్ని ఎత్తిపట్టి ప్రేయర్ చేస్తారా? ఎఫెసీ 16 నుంచి చూడండి. మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలన ఆయన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడు మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకుంటే యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించున్నట్లు నా ప్రార్థన యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఇది మన కొరకు చేసుకోవచ్చు, రక్షణ లేని నీ కుటుంబీకుల కొరకు చేసుకోవచ్చు, ఇంకెవరి కొరకైనా ఈ ప్రార్థన చేయొచ్చు. హల్లెలూయా. నేను నా విషయమై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎఫెసీ 1:16 ప్రకారం నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆమేన్. మరి నా మనోనేత్రాలు వెలిగింపబడాలని ఆయన నన్ను పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు నాయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో నేను తెలుసుకొనవలనని నా ప్రభు యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు నాకు జ్ఞానము ప్రత్యక్షతను గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు హల్లెలూయా. ఈ ప్రార్థన రోజు నీ కోసం, నీ వారి కోసం, నీ పిల్లల కోసం ఈ వచనం ఎత్తి ప్రార్థించినాం అనుకో, దేవుడు 100% నీకు ఆ ప్రార్థన పరలోకంలో వినబడుతుంది. ఎందుకు తెలుసా? ఆ వచనాన్ని ఎత్తి నువ్వు ప్రార్థిస్తున్నావు కాబట్టి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆత్మ సిద్ధమే కానీ శరీరము, ఈ శరీరం ప్రార్థన చేయమంటే ఏమంటే తెలుసా? అది లేదు కదా అది అడుగు, ఇది లేదు కదా ఇది అడుగు, ఏ అవసరం అడుగు ఆ అవసరం అడుగు, అవసరాలన్నీ తీరిపోయిన తర్వాత యేసయ్యా నీకు స్తోత్రం నాకు ఆత్రం హల్లెలూయా యేసు నామములో అడుగుతున్న తండ్రి. కానీ ఆత్మ చేసే ప్రార్థన ఎట్లుంటే తెలుసా? ఆత్మ చేసేది ఫిజికల్ ఏం కోరుకోదు. అసలు మన శరీరానికి ఏం అవసరము? అన్నము, నీళ్ళు, పని, ఉద్యోగము, ఎదుటివారు, పక్క వాళ్ళు, ఇంకేమీ లేదు. ఆత్మ పరిశుద్ధాత్మ ఆధిపత్యంలో, ఆత్మ పరిశుద్ధాత్మ ఐక్యతతో పరలోక సంబంధమైన వాటిని గురించి మొరపెడతారట. అబ్బా తండ్రి అని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మనలో నుండి ఆయన ప్రార్థిస్తారట. ఏమని ప్రార్థిస్తారో తెలుసా? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెదకండి. హల్లెలూయా. స్టెఫన్ రాళ్లతో కొడుతుంటే నన్ను చంపొద్దు అని అనలేదు, అన్నాడా? ప్రభా ఎక్కడున్నావు, అసలు ఉన్నావా అని అరవలేదు, కేకలేయలేదు, పారిపోలేదు. ఆకాశం తెరవబడి ఉండుట నేను చూస్తున్నా, తండ్రి కుడిపార్శ్వమున మనుష్య కుమారుడు నిలువబడి ఉండడం నేను చూస్తున్నా. రాళ్ళను చూసిండా? కొట్టే వాళ్ళను చూసిండా? ఎవరెవరు కొడుతున్నారు గుర్తుపెట్టుకొని మళ్ళీ ఎవరికైనా చెప్పాలని అనుకుంటున్నాడా? ఆకాశం తెరవబడి ఉండుట చూస్తున్నా, తండ్రి కుడిపార్శ్వమున మనుష్య కుమారుడు నిలువబడి ఉండడం చూస్తున్నా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక.